రజనీకాంత్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'జైలర్ 2'. అయితే రజనీకాంత్ గారు ఈ 'జైలర్ 2' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ 'కూలీ'. అయితే ఈ 'కూలీ' మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే 'కూలీ' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'కూలీ' మూవీతో రజనీకాంత్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రజనీకాంత్ గారు 'కూలీ' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'జైలర్ 2' మూవీలో యాక్ట్ చేస్తున్నారు రజనీకాంత్ గారు. చూడాలి రజనీకాంత్ గారికి ఈ 'జైలర్ 2' మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'జైలర్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'జైలర్ 2' మూవీలో రమ్యకృష్ణ గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే రమ్యకృష్ణ గారు ఈ 'జైలర్ 2' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ 'గుంటూరు కారం'. అయితే 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'గుంటూరు కారం' మూవీతో రమ్యకృష్ణ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రమ్యకృష్ణ గారు 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'జైలర్ 2' మూవీలో యాక్ట్ చేస్తున్నారు రమ్యకృష్ణ గారు. చూడాలి రమ్యకృష్ణ గారికి ఈ 'జైలర్ 2' మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'జైలర్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'జైలర్ 2' మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే 'జైలర్ 2' మూవీ షూటింగ్ ఆల్రెడీ 60% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే 'జైలర్ 2' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'జైలర్ 2' మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే 'జైలర్ 2' మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'జైలర్ 2' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'జైలర్ 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.